అంకుల్ కూడా మా ఇంటికన్నా దారుణంగా ఉంది. ఆ ఇంట్లో గుండంకుల్ డబ్బులు ఎవరికి ఊరికనే రావు, హడావిడి అయిపోయింది గుండంకుల్. బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ద డే బాగుంది. ఎంఎన్ఎల్ కి బాగా టాస్క్ ఇచ్చారు ఫుల్ గా, ఇల్లంతా తుడవాలని, బయటకు వచ్చేటప్పుడు 6 ప్యాక్ తోటి రావాలని నేను కూడా ఆశగా ఉన్నాను. కానీ నాకు కాన్సెప్ట్ అర్థమై, అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట చెప్పారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. కానీ కామనర్స్ నే ఎందుకు అందరినీ వాళ్ళనే ఎందుకు పంపించారు? సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు? తర్వాత ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ సెలబ్రిటీస్ ఉన్నారు కదా. వాళ్ళు కూడా సెలబ్రిటీలు. సారీ నేను అంటే ఇమాన్యుయల్ సెలబ్రిటీ కాదా? ఒక్క ఎవరో సెలబ్రిటీలా నాకేమో అనిపిస్తారు, అందరూ కామర్స్ లానే అనిపిస్తున్నారు. ఎందుకు అంటున్నారంటే యూజ్ నేమ్ ఉన్న వాళ్ళని కానీ కొంచెం ఏదో 1947 లో OLX లో పడేసిన వాళ్ళు లక్ష్మీపాప అయిపోయింది ఎప్పుడు. లక్ష్మీపాప అవన్నీ ఎప్పుడో అయిపోయింది. OLX పీస్ లో అవన్నీ ఇంకా అమ్మా ఒక గేమ్ ఆడేటప్పటికి ఆ బాబాయ్ కూడా వెళ్ళిపోతాడు. అన్నయ్య ఏం పేరు? బర్నీ ఈజ్ వెరీ మనోడు పొట్టుడు సుమన్ శెట్టి. ఆయన గేమ్ ఆడేటప్పటికి వెళ్ళిపోతాడు. ఆయనే నా వల్ల అవదు రామ్మారా ఇక్కడ పడుకున్నాడు అని చెప్తాడు అనమాట. లేదు అంతేం మజా ఏం అనిపిస్తలేదు, అంటే కంటెస్టెంట్లు అంత మజా అనిపిస్తలేదు. గేమ్ ఇంకేం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ బాగుండొచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఒక మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. అలాగే నాకు ఏం అర్థమైతే ఇక్కడ లవ్ క్రియేట్ అవడానికి ఒక కపుల్ ఆఫ్ పర్సన్స్, అది ఎవరితో రీతు చౌదరి ఈజ్ నైస్ గర్ల్, కానీ దానికి ఆపోజిట్ గాయస్ ఎవరు లేరు కదా. వాళ్ళందరూ డమ్మీ అండి, వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే అక్క అనేస్తారు. అలా అనొద్దు, ఒక్క తీసేలా ఉండాలి అంతే. ఏముండదు వాళ్ళ వల్ల ఏం అవ్వలేదు. కొంచెం అంటే కపుల్ ఆఫ్ మెంబర్స్ ని కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటదేమో అనిపించింది. ఇక నుంచి దింపుతారేమో నాకు తెలిసి అసలైన బిగ్ బాస్ ఈ 6గురిని అంటే కామనర్స్ అందరినీ ఇంటికి దిగమని 6గురిని సెలబ్రిటీలు కలుపుతారేమో. మోస్ట్లీ కలిపితే కలపండి, కానీ కొంచెం బాగుండేలా ట్రై చేద్దాం. ఇంకేమైనా అడిగేది ఉందా? అది వాళ్ళని ఇంకెవరు లేదు కదా. అంత రొమాంటిక్ గా కనిపించలేదు, అంత హాట్ గా కూడా ఎవడ కనిపించలేదు. అంత గేమ్ ఆడేలా గుండు బాబాయ్ అంటే ఇష్టం, ఎందుకంటే డబ్బులు ఎవరో ఊరికి రావంటారు కదా. ఆయన ఎందుకు రెచ్చిపోతున్నాడు. నాగార్జున గారు ఫస్ట్ వీక్ లో రాగానే గట్టిగా దింగుతాడు, ఆ తర్వాత ఆయన సరే సార్ మీరే చెప్తే అదే అంటారు. అదే అర్థమవుతులే. ఆయన స్టాలిన్ సినిమాలో ప్రకాశ్ రాజ్ అనుకుంటాడు ఆయన. చెప్పు అతని గురించి అసలు మాట్లాడకండి ప్లీజ్. ఎంత తక్కువ మాట్లాడితే అంత. ఎందుకని అందరికి నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది ఆ పిల్ల అర్థమైతలేదు. నాకైతే నచ్చుతలేదు. మా ఆవిడ కూడా అలాగే అరుతుంది నా మీద, అందుకే నచ్చదు. రైట్. అంటే ఈసారి ఫస్ట్ ఎలిమినేషన్ లో ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎవరు అవడం ఏంటండి, ఎందుకన్నా మంచిది. పాపం సుమన్ శెట్టి గారిని ఇంటికి పంపేయండి, ఆయన వల్ల ఏం అవ్వదు. పాపం ఇంకో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తీసుకొచ్చారు. కానీ ఎవరైనా మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు ఒక్కరికి లేదండి. ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఒక్కరికి లేదు. రీతు చౌదరి హాట్ ఫోటో పెడితే 50,000 లైక్లు వస్తాయి. నార్మల్ ఫోటో చుడిదార్ వేసుకుంటే 5,000 లైక్లు కూడా రావు. ఆవిడకి ఫ్యాన్ బేస్ ఉన్నట్ట. ఫ్యాన్ బేస్ అంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ ఒక లైక్ కొట్టాలి. ఇన్ ద సెన్స్ నేను అనేది ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎవ్వరికి లేదు, దాంట్లో ఉన్నోళ్ళు ఎవ్వరికి లేదు. 0 ఎవరైనా ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు దింపితే ఇంకేదైనా మజా అనిపిస్తుంది, మ్యాజిక్ ఉంటది. ఇక్కడ కామనర్సే పెద్ద అడవాటు చేసేస్తున్నారు. అది వాళ్ళు కూడా వాళ్ళు కామనర్స్ లా అనిపిస్తలేదు. కామనర్స్ మీన్స్ అంటే బిగ్ బాస్ చాలా క్రిటికల్ గా ఎంతో చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ గుండుగడ ఉన్న పంపించారు. ఈయన కాదు, గుండు బాబాయ్ కాకుండా ఇంకోకండి. అది ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, చదువుకున్నాడు, మంచి మనిషి కాదు, అందరిని ముంచే మనిషి అవుతాడు. అలాంటి వాళ్ళని పంపిస్తున్నారు. అంటే ఇంకా చాలా మంది నార్మల్ నిరుపేద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించలేదు. పంపించినా పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. కానీ లోపల ఇంకేదైనా కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని పిలిస్తే బాగుంటది, పెడితే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. పెద్ద వాళ్ళే మంచోళ్ళండి, మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వెళ్ళరు. ఎలాగను అలాగే సిటీ పికిల్స్ వస్తుందిలేండి. రేపటి నుంచి నేను ఇంకా మొత్తం బలంగా ఆడుకుంటా. అయితే ఆడుకుంటా. నెక్స్ట్ వీక్ ఎలాగో వస్తుంది చిట్టి పికిల్స్, ఎందుకంటే చిట్టి పికిల్స్ మూత పడిపోతుందంట ఈ వారం తోటి. సో వస్తుంది ఇంకా. అంటే అలాంటి ఏదైనా ట్రెండింగ్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు గట్ట కొంచెం గట్టిగా మజా ఉండే వాళ్ళు ఉంటే బాగుంటుంది. మీరు నిజం చెప్పండి, మీకు ఎవరైనా మంచి కంటెస్టెంట్ నచ్చారు? అంటే సతీష్ ని పంపిస్తే బాగుంటది అనేది అందరూ అనుకుంటున్నారంట. మా ఆవిడ ఊరుకోదండి, 2 రోజులు ఎక్కడికి పంపిదు. ఒక రోజు వెళ్తేనే ఎవరింటికన్నా అనుమానం పెట్టుకుంటుంది. నేను అంత గొప్పగా ఏం లేదు. ఎవరైనా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని అయితే దించితే మజా వస్తుంది ఏమో అనిపిస్తుంది. అప్పుడు దాకా నేను రాగాల్సిన